So good morning to all. And last class వచ్చేసి మీకు మెకానికల్ పవర్ డెవలప్ ఆఫ్ అండ్ ఇండక్షన్ మోటార్ వరకు చేసాం కదా. సో డెరివేషన్ అనేది. సో నెక్స్ట్ ఏంటి అంటే సో దిస్ ఇస్ ద సో మెకానికల్ పవర్ డెవలప్డ్. సో మెకానికల్ పవర్ డెవలప్డ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ చేసిన తర్వాత సో చూడండి. సో మెకానికల్ పవర్ డెవలప్డ్ చేస్తాం కదా. సో చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే సో P ఈజ్ ఈక్వల్స్ టు అంటే పవర్ డెవలప్డ్ మెకానికల్ పవర్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ ఇంటూ ఒమేగా కదా. సో ఒమేగా సో P ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ ఇంటూ ఒమేగా అంటే ఎంత 2πn/60 కాబట్టి 2πn/60 చేసాం. సో చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. మెకానికల్ పవర్ డెవలప్డ్ వాల్యూని మనం టార్క్లో ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది PM ఈజ్ ఈక్వల్స్ టు 1 - S. సో PM ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1 - S ఇంటూ 3R2 SE2 స్క్వేర్ బై సో SE2 స్క్వేర్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్ కదా. సో ఈ మెకానికల్ పవర్ డెవలప్మెంట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అండ్ అట్లాగే మనకి K ఈజ్ ఈక్వల్స్ టు అండ్ అట్లాగే మనకి PM ఈజ్ ఈక్వల్స్ టు ఎంత T ఇంటూ 2πn/60 కదా. సో దట్ ఈక్వల్ టు 2πn/60. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏమన్నా క్యాన్సిలేషన్ టర్మ్స్ అట్లాంటివి అని ఉంటే క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ టర్మ్స్ మనం టార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టోటల్గా ఏంటి టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టార్క్ T ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే సో ఈ టర్మ్స్ అన్ని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని మనం టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో టార్క్ మనకి ఇక్కడ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తాం. సో అట్లా తీసుకొస్తే మనకి ఇక్కడ ఏముంది డినామినేటర్లో 60 ఇక్కడ వెళ్ళడానికి ఏమవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి 60/2πn. సో ఇది వాల్యూ యాజ్ ఇస్ గా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటి అంటే 60/2πn అనేది మనకి యాడ్ అవుతుంది అన్నమాట. సో అట్లాగే మనకి సిగ్నల్ స్పీడ్ ఆఫ్ ద రోటార్ వచ్చేసి మనకి n ఈజ్ ఈక్వల్స్ టు ns ఇంటూ 1 - S కదా. అలా ఆల్రెడీ మీరు ఈ డెరివేషన్స్ మొత్తం అంతా మీరు EM2లో ఇండక్షన్ మోటార్స్లో మొత్తం అంతా చేశారు మీది. సో సిగ్నల్ స్పీడ్ ns ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి n ఈజ్ ఈక్వల్స్ టు ns ఆఫ్ 1 - S కదా. సో మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూటింగ్ దిస్ రోటార్ స్పీడ్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ రోటార్ స్పీడ్ ఉంది కదా ns ఆఫ్ 1 - S ఉంది కదా. ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. రోటార్ స్పీడ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది T ఈజ్ ఈక్వల్స్ టు 1/S ఇంటూ 1 - S ఇంటూ 3R2 S² E2 స్క్వేర్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్ ఇంటూ 60/2πns ఆఫ్ 1 - S వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ns ఆఫ్ 1 - S వేర్ ns ఇస్ ద రెవల్యూషన్స్ పర్ మినిట్. ns అనేది మనకి ns ఇస్ ద రెవల్యూషన్స్ పర్ సెకండ్. మన ns స్మాల్ ns వచ్చేసి మనకి రెవల్యూషన్స్ పర్ సెకండ్ మన RPSతో అంటే RPM మీన్స్ రెవల్యూషన్స్ పర్ మినిట్, RPS ఇస్ ద రెవల్యూషన్స్ పర్ సెకండ్ కదా. సో స్మాల్ nsని మనం ఏంటి అంటే RPSతో ఇండికేట్ చేస్తాం అన్నమాట యూనిట్స్. అండ్ అట్లాగే మనకి స్మాల్ ns ఇజ్ ఈక్వల్స్ టు సో ns క్యాపిటల్ ns బై 60 నథింగ్ బట్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇజ్ ఈక్వల్స్ టు రెవల్యూషన్స్ per minute, that means ns by 60 and substituting this value ns in the above equation అన్నమాట. సో ఏంటి అంటే సో ఈ ns వాల్యూని మనం ఏం చేస్తున్నాము అంటే అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అని చెప్తున్నాను అనమాట. సో అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మన టార్క్ ఈక్వేషన్ బేసికల్గా మన T ఈజ్ ఈక్వల్స్ టు SE2 స్క్వేర్ R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్ ఇంటూ K ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్కి మనకి ఏంటి 3/2πns కదా అవునా. సో స్మాల్ ns ఈజ్ ఈక్వల్స్ టు 3/2πns కదా. సో ఈ ns వాల్యూ ప్లస్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3/2πns వాల్యూ ఇక్కడ వేసామన్నమాట. సో వేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏమన్నా మళ్ళీ క్యాన్సిల్ అవుతాయా టర్మ్స్ ఏమన్నా చూసుకోండి మళ్ళీ. సో 3/2πns అంటే మనకి ఏంటి కాన్స్టెంట్ కాబట్టి అక్కడ మనం కాన్స్టెంట్ వాల్యూతో ఇండికేట్ చేసాం. K ఇంటూ SE2 స్క్వేర్ ఆఫ్ R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్ నథింగ్ బట్ ఏంటి అంటే ఈ పాయింట్
దీన్ని మనం కేతో ఇండికేట్ చేసాం అంతే అమ్మా. కే SE 2 square R2 by R2 square plus X2 square. సో కంపేరింగ్ చేస్తే మనకి బోత్ ఈక్వేషన్స్ మీకు ఏంటి, K ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది 3/2πns కదా. సో అదే మన ఇక్కడ అండ్ అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ స్టార్టింగ్ టార్క్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. సో స్టార్టింగ్ టార్క్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ కనుక తీసుకుంటే స్టార్టింగ్ టార్క్ ఈజ్ ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద స్టార్టింగ్. అండ్ అది బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యే టార్క్ అనేది స్టార్టింగ్ టార్క్. సో ఆ కండిషన్లో మనకి రోటార్ స్పీడ్ వచ్చేసి సో 0గా ఉంటుంది అన్నమాట. సో మనకి ఎట్లా ఉంటుంది రోటార్ స్పీడ్ అనే కండిషన్లో? సో స్టార్టింగ్ కండిషన్లో మనకి టార్క్ అనేది అదే మనం ఎప్పుడైతే మనం మోటార్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఆ టార్క్ని మనం స్టార్టింగ్ టార్క్ అంటాం. అండ్ అట్లాగే మనకి సో ఆ కండిషన్లో మనకి ఏమవుతుంది, స్టార్టింగ్లో మనకి రోటార్ యొక్క స్పీడ్ అనేది 0గా ఉంటుందన్నమాట. సో చూడండి అట్లాగే మనకి NS ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ S ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి NS మైనస్ N/NS. నథింగ్ బట్ ఏంటి స్లిప్ S ఈజ్ ఈక్వల్స్ టు NS అంటే సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ద స్టేటార్, NS అంటే మైనస్ N, నథింగ్ బట్ రోటార్ స్పీడ్ బై NS. సో స్టార్టింగ్ కండిషన్లో మనకి స్లిప్ ఎట్లా ఉంటుందంటే 1 కదా స్టాండ్ స్టిల్ పొజిషన్లో. అట్లా 1 ఎలా వస్తుందంటే మనకి ఏంటి 1500 సింక్రనస్ స్పీడ్ తీసుకోండి. 1500 అంటే 1500 మైనస్. సో మన ఈ కండిషన్లో మనకి ఏమంటుంది, స్టార్టింగ్ కండిషన్లో సింక్రనస్ స్పీడ్ ఎట్లా ఉంటుంది 0 వాల్యూ కదా, 0/1500. సో 1500 మైనస్ 0 1500/15. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది 1. సో మనకి ఎట స్టాండ్ స్టిల్ కండిషన్ సింక్రనస్ స్పీడ్ కండిషన్లో మనకి ఏమొస్తుందంటే స్లిప్ వాల్యూ అనేది మనకి 1 అనేది వస్తుందన్నమాట. చూడండి సో ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టార్టింగ్ టార్క్ కెన్ బి ఈజీలీ అబ్టైన్ బై పుట్టింగ్ ద S వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏంటంటే మనం స్టార్టింగ్ టార్క్ని ఎట్లా అబ్టైన్ చేస్తామంటే బై పుట్టింగ్ S ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనం సబ్స్టిట్యూట్ చేసి సో మనం స్టార్టింగ్ టార్క్ని డిటర్మైన్ చేస్తామన్నమాట. సో దిస్ ఈక్వేషన్ టార్క్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఏంటంటే మనం ఒకవేళ స్టార్టింగ్ టార్క్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ కనుక తీసుకుంటే మీకు యాక్చువల్ టార్క్ T ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి SE2 square R2 by R2 square plus SX2 square into 3/2πns కదా. మన స్టాండ్ స్టిల్ కండిషన్లో మనకి స్టార్టింగ్ టార్క్ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటున్నాం కదా, అవునా. సో ఈ S ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 1 చేయండి. సో 1 into E2 square by R2 square plus S ప్లేస్లో మనకి ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 into X2 square మనకి ఏమవుతుంది X2 square మాత్రమే అవుతుంది కదా. సో చూడండి నథింగ్ బట్ ఏంటంటే ఈ స్లిప్ ఈజ్ S ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అట్లా 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 1 అట్లాగే ఇక్కడ 1. సో 1 into E2 square R2 చేస్తే మనకి ఏమవుతుంది E2 square R2, అవునా, బై R2 square ప్లస్ 1 into X2 square ఏమవుతుంది X2 square కదా. సో E2 square by R2 by R2 square plus X2 square into 3/2πns అనేది మనకి సో వస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్లిప్ అనేది 1 అవుతుందో అంటే స్టాండ్ స్టిల్ కండిషన్స్లో మనకి ఈ మన స్లిప్ వాల్యూ అనేది 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ కండిషన్స్లో మనకి అన్నప్పుడు స్టాండ్ స్టిల్ కండిషన్స్లో మనకి వచ్చే టార్క్ వాల్యూ ఏంటి అంటే E2 square by R2 by R2 square plus X2 square into 3/2πns at స్టార్టింగ్ కండిషన్. స్టాండ్ స్టిల్ కండిషన్. అదే మనకి రన్నింగ్ అవుతూ ఉంటే మనకి స్లిప్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఒకవేళ స్లిప్ అనేది ఇన్ కేస్ 0.2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అట్లా మనకి రన్నింగ్ కండిషన్లో వెళ్ళినప్పుడు మనకి స్లిప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ S ప్లేస్లో సమ్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం.
అండ్ అట్లాగే maximum torque condition of 3-phase induction motor. So maximum 3-phase induction motor యొక్క maximum torque condition ఏంటి అంటే in this equation of torque T is equals to మనకి ఏంటి ఆల్రెడీ మనకి ఈక్వేషన్ తెలిసింది ఏంటి T is equals to SE2 square into R2 by R2 square plus SX2 square into 3 by 2 pi ns కదా అవునా. సో ఇది మనకి టార్క్ ఈక్వేషన్. and the rotor resistance and rotor inductive reactance and synchronous speed of induction motor remains constant. సో ఏంటంటే మనకి రోటర్ రియాక్టెన్స్ అండ్ అట్లాగే రోటర్ రెసిస్టెన్స్ అండ్ అట్లాగే రోటర్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ అట్లాగే సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఎప్పుడు మనకి వెన్ ద సప్లై వోల్టేజ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉందో సో మనకి ఇప్పుడు ఏమవుతుంది రోటర్ రెసిస్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ అట్లాగే స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఆ కండిషన్ లో మనకి ఏంటంటే సో ఈఎంఎఫ్ అనేది స్టార్టర్ లో మనకి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వాల్యూ కూడా మనకి రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. అండ్ అట్లాగే మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో డిఫైన్ చేయాలి అంటే మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే ద రేషియో ఆఫ్ రోటార్ ఈఎంఎఫ్ టు దట్ ఆఫ్ స్టార్టర్ ఈఎంఎఫ్ అని మనం డిఫైన్ చేస్తాం. సో రేషియో ఆఫ్ రోటార్ ఈఎంఎఫ్ అంటే మనకి ఎట్లా రేషియో ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K is equals to సో రేషియో ఆఫ్ రోటార్ ఈఎంఎఫ్ నథింగ్ బట్ ఏంటి E2 అవునా E2 బై స్టార్టర్ ఈఎంఎఫ్ అంటే E1 అవునా. సో అదే మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే కనుక ట్రాన్స్ఫార్మర్లో కూడా సెకండరీ బై ప్రైమరీ చేస్తాం అవునా. సో అలాగే సో అదే ఇండక్షన్ మోటార్ వచ్చిన మనకి ఏమంటాం ప్రైమరీని స్టార్టర్ అంటాం సెకండరీని రోటార్ అంటాం కదా. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టు ద స్టార్టర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని సో మనం ట్రాన్స్ఫార్మర్ రేషియోలో రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై స్టార్టర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేసి చెప్తామంట. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని అండ్ అట్లాగే మనం ఎప్పుడైతే సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ సమ్ క్వాంటిటీ మనం ఏదైనా ఒక క్వాంటిటీ తీసుకోండి. సో అదే మనం టార్క్ తీసుకోండి. ఒకవేళ టార్క్ తీసుకుంటే మనం టార్క్ యొక్క మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ క్వాంటిటీ. అంటే మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ అదే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం టార్క్ని తీసుకున్నాం ఏదైనా ఒక క్వాంటిటీని తీసుకోండి అన్నాడు. సో ఆ క్వాంటిటీ కండిషన్ ఆ క్వాంటిటీ ప్లేస్ మనం టార్క్ని తీసుకున్నాం. సో అట్లా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే మనం తీసుకున్న ఆ టార్క్ ఉంది కదా మాక్సిమం టార్క్. సో ఆ టార్క్ని మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద క్వాంటిటీ కన్సర్న్ విత్ సమ్ వేరియబుల్ పారామీటర్స్ అండ్ పుట్ ఇట్స్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఏంటి అంటే మనం ఏదన్నా ఒక మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సమ్ క్వాంటిటీని మనం ఏదన్నా ఒకప్పుడు మనం టార్క్ యొక్క మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో ఆ టార్క్ వాల్యూని టార్క్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేసి దాని తర్వాత మనం ఏం చేయాలి కన్సర్న్స్. సో వీ హ్యావ్ టు క్వాంటిటీ అండ్ కన్సర్న్ సమ్ వేరియబుల్ క్వాంటిటీ and 35 is total. సో ఆ టార్క్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత సో అండ్ కన్సర్న్ సమ్ వేరియబుల్ పారామీటర్స్. సో ఏంటంటే అండ్ కన్సర్న్ విత్ మీన్స్ సమ్ వేరియబుల్ పారామీటర్స్ అండ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏంటి టార్క్ యొక్క మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం టార్క్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ సమ్ వేరియబుల్ పారామీటర్ అన్నాడు. సో వేరియబుల్ పారామీటర్ మనకి ఇందులో ఏంటి స్లిప్ అనేది మనకి చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో స్లిప్ ఇస్ ద వేరియబుల్ పారామీటర్ అండ్ వీ హ్యావ్ టు ఈక్వల్ దట్ క్వాంటిటీ అంటున్నాడు అవునా. సో అంటే ఈ క్వాంటిటీకి మనం 0తో ఈక్వల్ చేయాలి అవునా. ఇక్కడ చేసాం కదా dt by ds is equals to 0 అదే చెప్తున్నాడు. in this case we have to find out the condition of maximum torque. We have to differentiate the సో ఏంటి అంటే మనం అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదన్నా ఒక పారామీటర్కి ఆర్ ఏదన్నా ఒక క్వాంటిటీకి మాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఏ పారామీటర్కి ఏదన్నా ఏ పారామీటర్కి అయితే మనం మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలో
ఆ వాల్యూని మనం డిఫరెన్షియేట్ చేయాలి విత్ వేరియబుల్ పారామీటర్. సో అంటే మనం ఇందులో ఏం చేస్తున్నాము అంటే మాక్సిమం టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో ఈ మాక్సిమం టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం టార్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ we have to differentiate with the variable parameter. So variable parameter మనకి ఇందులో ఇది స్లిప్ కదా మనకి variable parameter. సో టార్క్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మనం స్లిప్ తో డిఫరెన్షియేట్ చేసి అండ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టార్క్ ఈక్వేషన్ అండ్ మాక్సిమం కండిషన్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఫర్ టార్క్ టు బి మాక్సిమం dt by ds is equals to 0. సో మనం డిఫరెన్షియేషన్ అంతా చేయగా మనకి ఏమొస్తుంది అంటే t is equals to k into se e2 square into r2 by r2 square plus sx2 square కదా టార్క్ అంటే, అవునా. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే d by ds of k se2 square r2 by r2 square plus sx2 స్క్వేర్ చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత మనకి ఫైనల్గా వాల్యూ ఏమొస్తుంది అంటే, సో దాంట్లో సబ్స్టిట్యూట్ అట్లా డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే s² is equals to r2 square by sx2 square వస్తుంది. ఏంటి మనం వచ్చిన టార్క్ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేషన్ చేసి అండ్ ఈక్వల్ టు 0 చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటంటే s² is equals to r2 square by x2 square, where when slip s is equals to r2 by x2 the torque will be maximum and slip is called as maximum slip. ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనకి స్లిప్ అనేది s is equals to r2 by x2 ఉందో ఆ కండిషన్లో మనకి టార్క్ అనేది మాక్సిమం ఉంటుంది. సో ఎప్పుడైతే టార్క్ అనేది మాక్సిమం ఉందో అప్పుడు మనకి స్లిప్ కూడా మాక్సిమం ఉంటుంది. సో అట్లా మనం మాక్సిమం స్లిప్ని ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే దిస్ మాక్సిమం స్లిప్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ రోటార్ రెసిస్టెన్స్ టు దట్ ఆఫ్ రోటార్ రియాక్టెన్స్. సో మాక్సిమం స్లిప్ మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే రోటార్ రెసిస్టెన్స్ బై రోటార్ రియాక్టెన్స్ చేస్తే మనకు వచ్చేది మాక్సిమం స్లిప్ వాల్యూ అనేది మనకు వస్తుందన్నమాట. సో స్టార్టింగ్ కండిషన్ మనకి ఎట్లా ఉంటుందంటే మాక్సిమం, సో స్టార్టింగ్ కండిషన్లో మనకి సో స్లిప్ వాల్యూ అనేది మనకి 1 ఉంటుంది. అండ్ సో ద మాక్సిమం స్టార్టింగ్ టార్క్ అక్కర్స్ వెన్ ద రోటార్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ద స్టేటర్ రెసిస్టెన్స్ రియాక్టెన్స్ అన్నాడు. సో ఏంటంటే స్టాండ్ స్టిల్ కండిషన్లో మనకి ఎట్లా ఉంటుంది స్లిప్ వాల్యూ అనేది 1 కింద ఉంటుంది. సో అట్లా మనకి స్టార్టింగ్ కండిషన్లో మనకి సో ఎప్పుడైతే మనకి మోటార్ని స్టార్ట్ చేస్తామో సో అక్కరయ్యే టార్క్ మనం ఏమంటున్నాం స్టార్టింగ్ టార్క్ అంటున్నాం, అవునా. సో ఈ స్టార్టింగ్ టార్క్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే రోటార్ రెసిస్టెన్స్ అనేది రోటార్ రియాక్టెన్స్కి ఈక్వల్ అవుతుందో ఆ కండిషన్లో మనకి ఈ మాక్సిమం టార్క్ అనేది అక్కర్ అవుతుంది. సో ఆ మాక్సిమం టార్క్ కండిషన్లో మనకి స్లిప్ వాల్యూ అనేది మనకి 1 అనేది ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ఆఫ్ ఎ మాక్సిమం టార్క్. సో ద టార్క్ ఆఫ్ the equation of the torque T is equals to se2 square by r2 square plus sx2 square కదా. సో మాక్సిమం టార్క్ కండిషన్ మనకి ఎట్లా ఉంటుంది స్లిప్ అనేది s is equals to r2 by x2 ఉంటుంది అంటున్నాం. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. ఈ r2 by x2 వాల్యూని మనం ఇక్కడ s ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది టార్క్ T is equals to r2 by x2 e2 square into r2 by r2 square plus s అంటే మనకి మళ్ళీ ఏం చేస్తాం r2 స్క్వేర్ బై x2 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ చేస్తాం. సో అట్లా మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నథింగ్ బట్ ఎట్లా అంటే టార్క్ T ఈజ్ ఈక్వల్స్ టు r2 బై x2 ఇంటూ e2 స్క్వేర్ r2 బై r2 స్క్వేర్ ప్లస్ s వాల్యూ s వాల్యూ అంటే ఎంత r2 బై x2 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్. సో చేసి దీన్ని సింప్లిఫికేషన్ అంతా చేసిన తర్వాత మనకి వచ్చే టార్క్ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే T ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ e2 స్క్వేర్ బై 2x2 న్యూటన్స్ పర్ మీటర్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద maximum value of torque. So maximum value of torque is equals to
k e2 square by 2x2. So ఏంటంటే in order to increase the starting torque, extra resistance should be added in the rotor circuit at start condition లో. మనకి ఏంటంటే మనం ఇన్ కేస్ స్టార్టింగ్ టార్క్ని కనుక మనం యాడ్ చేయాలి అనుకుంటే మన స్టార్టింగ్ కండిషన్లో మనం ఉన్న టార్క్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా స్టార్టింగ్ టార్క్ అనేది మనం యాడ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే రోటార్లో మన రోటార్ సర్క్యూట్లో ఒక ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి మనం మోటార్ని స్టార్ట్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మోటార్ అనేది స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్కి ఎప్పుడైతే రీచ్ అయిందో అట్లా రీచ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది గ్రాడ్యువల్గా కట్ అయిపోతుంది. నది బట్ ఏంటి అంటే మన స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ అవి తీసుకున్నారనుకున్నాం, మనం అక్కడ ఎందులో ఏం చేస్తున్నాం, ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాం అవునా స్టార్టింగ్ కండిషన్ కోసం. అండ్ ఎప్పుడైతే మనకి మోటార్ అనేది నార్మల్ స్పీడ్కి రీచ్ అవుతుందో ఆ కండిషన్ మనకి ఏమవుతుంది, మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది కట్ చేసేస్తాం, సో రిమూవ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అది రిమూవ్ చేస్తాం, మనకి మోటార్ అనేది సో యాజ్ యూజువల్గా రన్ అయిపోతుంది. సేమ్ అదే కండిషన్ ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం. ఎప్పుడైతే స్టార్టింగ్ టార్క్ మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కండిషన్లో మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది రోటార్ సర్క్యూట్కి యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే మనకి మోటార్ అనేది గ్రాడ్యువల్గా స్పీడప్ అయిన తర్వాత రోటార్కి మనం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం రిమూవ్ చేస్తాం. సో మనకి ఇందులో కన్క్లూజన్ ఏంటి అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ప్రపోర్షనల్ టు రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ at standstill. అండ్ అది బట్టి ఏంటంటే మ్యాక్సిమం టార్క్ అనేది సో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో రోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్కి మనకి టార్క్ అనేది స్క్వేర్ టు ఇట్స్ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అండ్ అట్లాగే మనకి మ్యాక్సిమం టార్క్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రోటార్. అంటే దాన్ని బట్టి ఏంటంటే సో టార్క్ అనేది మనకు ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, రోటార్ రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది బట్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉంటుందన్నమాట. దేనికి రోటర్ రియాక్టెన్స్కి మనకి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది టార్క్. అండ్ అట్లాగే మనకి రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ స్క్వేర్ ఆఫ్ రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి మనకి టార్క్ అనేది ప్రపోర్షనాలిటీలో ఉంటుందన్నమాట. అండ్ ద మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్. అండ్ ఏంటి అంటే మ్యాక్సిమం టార్క్ అనేది రోటార్ రెసిస్టెన్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ ద స్లిప్ అట్ విచ్ ద మ్యాక్సిమం టార్క్ అక్కర్స్ డిపెండ్స్ అపాన్ ద రోటార్ రెసిస్టెన్స్. సో ఏంటంటే ద స్లిప్ అట్ విచ్ మ్యాక్సిమం టార్క్ సో ఏంటంటే మనకి మ్యాక్సిమం టార్క్ అనేది మనకి రోటార్ రెసిస్టెన్స్ దగ్గర మనకి డిపెండ్స్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం రోటార్ రెసిస్టెన్స్ మనం వ్యారీ చేస్తామో సో మ్యాక్సిమం టార్క్ సో ఏంటంటే మనకి రోటార్ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే మనం వ్యారీ చేస్తూ ఉంటామో మ్యాక్సిమం టార్క్ కూడా మనకి ఎప్టర్న్ అవుతుంది. అండ్ మనకి స్లిప్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో మనకి ఏంటంటే ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ మ్యాక్సిమం టార్క్ చేయాలి అంటే సో స్టార్టింగ్ టార్క్లో మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి ఏంటి k e2 స్క్వేర్ r2 బై r2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అంతే కదా మనకి స్టార్టింగ్ టార్క్. సో స్టార్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి స్టార్టింగ్ కండిషన్ మనకి ఏమవుతుంది 1 అవుతుంది అవునా స్లిప్ s ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. అప్పుడు మనకి ఈ కండిషన్ ఏమవుతుంది e2 స్క్వేర్ ఇంటూ r2 బై r2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అవుతుంది. k e2 స్క్వేర్ r2 బై r2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఇంటూ సో మ్యాక్సిమం టార్క్. సో మ్యాక్సిమం టార్క్ ఏది k ఇంటూ e2 స్క్వేర్ బై 2x2 కదా. సో k బై ఇక్కడ చేస్తాం ఎట్లా అంటే k ఇంటూ e2 స్క్వేర్ ఇంటూ r2 బై r2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై 2x2 బై k e2 స్క్వేర్. సో మనం చేసినప్పుడు ఏమవుతుంది మనకి మల్టిప్లికేషన్ ఏర్పడితే k e2 స్క్వేర్ ఇంటూ k e2 స్క్వేర్ బై 2x2 అవుతుంది.
సో ఇందులో మనకి క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేసిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తాయి అంటే 2r2/x2 బై r2/x2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే 2 ఇంటూ r2/x2 బై r2/x2 ప్లస్ 1. సో s ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి మ్యాక్సిమం స్లిప్ s ఈజ్ ఈక్వల్స్ టు r2/x2 కదా. సో ఈ ప్లేస్లో మనం మ్యాక్సిమం స్లిప్ sm ని మనం ఇండికేట్ చేసుకున్నాం అన్నమాట. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ sm బై సో sm² ప్లస్ 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద స్టార్టింగ్ టార్క్ టు maximum torque. సో అట్లాగే స్పీడ్ టార్క్ స్పీడ్ అండ్ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఏంటి అంటే సో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి ఇక్కడ t డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు s ఇంటూ e2² ఇంటూ r2² ప్లస్ sx2² కదా. సో టార్క్ ఈస్ ప్రపోర్షనాలిటీ. సో అండ్ మనకి ఏంటి అంటే మనకి ఇవి మనకి టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అట్లాగే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. సో విత్ మీడియం రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి కర్వ్ అనేది ఎట్లా ఉంటుంది, విత్ లో రెసిస్టెన్స్ అనేది మనకు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, లార్జ్ రెసిస్టెన్స్. సో లార్జ్ రెసిస్టెన్స్ మనకి సో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, మీడియం రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్. అట్లాగే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి లో రోటార్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, మీడియం రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అండ్ అట్లాగే లార్జ్ రోటార్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి కర్వ్స్ అనేవి ఎట్లా ఉంటాయని ఇక్కడ మీకు ఇండికేషన్ ఇచ్చాను. అట్లాగే మనకి ఏంటంటే కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్, బట్ ఫర్ కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ ఈట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ అనేది ఇస్తామో సో ఆ కండిషన్లో మనకి రోటార్ యొక్క ఈఎంఎఫ్ E2 ఆల్సో మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఈస్ ద టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. సో టార్క్ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ an ఇండక్షన్ మోటార్ అమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ an ఇండక్షన్ మోటార్. సో మనకి ఏంటంటే 3-phase ఇండక్షన్ మోటార్ అనేది ప్రాక్టికల్గా ఏ కాన్స్టెంట్ స్పీడ్ మోటార్. అవునా, మనకి డీసీ షంట్ మోటార్స్ అన్ని అట్లాగా మనకి కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్ అండ్ ప్రాక్టికల్గా మనకి 3-phase ఇండక్షన్ మోటార్ కూడా మనకి కాన్స్టెంట్ స్పీడ్ మోటార్ కదా. సో ఏంటంటే మనకి కాకపోతే మనకి డీసీ షంట్ మోటార్స్లో వాటిలో మన స్పీడ్ అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఆర్ అచీవ్ చేయొచ్చు. బట్ కాకపోతే మన ఇందులో ఇండక్షన్ మోటార్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మన స్పీడ్ని కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ. సో ఏంటి అంటే మనకి ఇందులో ఏంటి ఇండక్షన్ మోటార్స్లో సో ఇందులో ఏముంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ ఇట్లా ఎఫిషియన్సీ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే ఇందులో స్పీడ్ అనేది కొంచెం కంట్రోల్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ వెన్ కంపేర్ టు ద డీసీ షంట్ మోటార్. అండ్ అట్లాగే మనకి స్పీడ్ ఆఫ్ మోటార్ ఏంటి, స్పీడ్ ఆఫ్ మోటార్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో మనకి పవర్ ఫ్యాక్టర్ అన్నీ ఉండడం వల్ల మనకి ఇందులో ఏంటి అంటే ఇండక్షన్ మోటార్ స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్ మాట. అండ్ ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్, సో స్పీడ్ ఆఫ్ మోటార్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ ఈక్వల్స్ టు ns మైనస్ ns ఆఫ్ 1 మైనస్ es. సో అట్లాగే మనకి ఏంటి అంటే దట్ మీన్స్ రోటార్ స్పీడ్ n ఈజ్ ఈక్వల్స్ టు సింక్రోనస్ స్పీడ్ ns ఆఫ్ 1 మైనస్ స్లిప్. సో టార్క్ మనకి ఎట్లా ఉంటుందంటే టార్క్ T ఈజ్ ప్రపోర్షనల్ టు s ఇంటూ e2² బై r2 బై r2² ప్లస్ sx2² కదా టార్క్ ఈక్వేషన్. మనకి ఈ రెండు రిలేషన్స్ నుంచి మనం ఏం కన్సిడర్ చేయొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ఎన్ ఇండక్షన్ మోటార్ క్యాన్ బి చేంజ్ బై ఐదర్ చేంజింగ్ ద సింక్రోనస్ స్పీడ్. ఏంటంటే మన స్పీడ్ అనేది మన సింక్రోనస్ స్పీడ్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి నథింగ్ బట్ ఏంటంటే సింక్రోనస్ స్పీడ్ కదా, నథింగ్ బట్ స్పీడ్ అనేది మనం ఎట్లా బై చేంజింగ్ ద చూడండి స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ క్యాన్ బి చేంజ్ either by changing its synchronous speed.
సో మనకి ఇండక్షన్ మోటార్ స్పీడ్ని మనం ఎట్లా చేంజ్ చేయొచ్చు అంటే మన సింక్రనస్ స్పీడ్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది, ఆర్ బై చేంజింగ్ ద స్లిప్. సో లేకపోతే మన స్లిప్ అనేది చేంజ్ చేయడం వల్ల కూడా మనకి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ పారామీటర్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్ అండ్ అట్లాగే ఉంది కదా, సో రెసిస్టెన్స్ని అండ్ అట్లాగే E2ని అండ్ అట్లాగే R2ని నథింగ్ బట్ ఏంటంటే ఓల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటార్ అండ్ అట్లాగే మనకి రోటార్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఇవి కూడా మనం చేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే సో స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అట్లాగే మనకి ఏంటంటే మనం కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్స్ కనుక తీసుకుంటే, సో కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్స్లో స్లిప్ విల్ చేంజ్. సో ఎప్పుడైతే మనకి స్లిప్ అనేది చేంజ్ అయిందో అప్పుడు మనకి స్పీడ్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి సో 3-phase ఇండక్షన్ మోటార్లో స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే మనకి ఇందులో పవర్ ఫ్యాక్టర్ అట్లాగే మనకి ఎఫిషియన్సీ అవి ఉండడం, పవర్ ఫ్యాక్టర్ అనేది ఉండడం వల్ల మనకి స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేయడం కష్టం కంపేర్ టు డీసీ మోటార్స్. అండ్ అట్లాగే మనం ఏంటంటే స్పీడ్ అనేది మనకి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని అంటే మనం రెండు రిలేషన్స్ని యూజ్ చేసి బై యూజింగ్ ద టూ రిలేషన్స్ వీ హ్యావ్ టు we can change the speed of an induction motor. సో ఏంటంటే the speed of induction motor can be changed. సో ఎట్లా చేంజ్ చేస్తాము అంటే బై చేంజింగ్ ద సింక్రనస్ స్పీడ్. ఏంటంటే ఒకటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే మన సింక్రనస్ స్పీడ్ని మనం చేంజ్ చేసి సో ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని చేంజ్ చేయొచ్చు, లేకపోతే స్లిప్ని చేంజ్ చేసి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని మనం చేంజ్ చేయొచ్చు. అండ్ అట్లాగే మనం the parameters R2 and E2 can be changed. సో ఏంటంటే మనం R2ని కానీ అండ్ అట్లాగే E2ని మనం చేంజ్ చేసి కూడా మనం స్పీడ్ని మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో మనం ఒకవేళ కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్స్ తీసుకుంటే ఎప్పుడైతే స్లిప్ అనేది చేంజ్ అయిందో సో ఆ కండిషన్స్లో స్పీడ్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, స్పీడ్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఏంటంటే ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్. సో మనకి వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇందులో స్టాటార్ సైడ్ అట్లాగే ఫ్రమ్ రోటార్ సైడ్ అని మనకి ఈ టూ మెథడ్స్ని యూజ్ చేసి మన స్పీడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ క్యాన్ బి కంట్రోల్. సో మనకి ఫ్రమ్ స్టాటార్ సైడ్ వచ్చేప్పటికి బై యూజింగ్ బై కంట్రోలింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ, బై కంట్రోలింగ్ సప్లై వోల్టేజ్ కంట్రోల్ అండ్ అట్లాగే కంట్రోలింగ్ ద నెంబర్ ఆఫ్ స్టాటార్ పోల్స్. అండ్ అట్లాగే మనకి రోటార్ సైడ్కి వచ్చేటప్పటికి అడిషనల్ external resistance in the rotor circuit and cascade control method. సో నథింగ్ బట్ ఏంటంటే మన ఈ 5 మెథడ్స్ని ఫస్ట్ వన్ ఏంటి మన స్టాటర్ అండ్ అట్లాగే రోటార్ ఉంటుంది. సో మన స్టాటర్ సైడ్ని యూజ్ చేసి మనం ఎట్లా స్పీడ్ కంట్రోల్ చేస్తాము అంటే బై కంట్రోలింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. సో మన సప్లై ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే సప్లై వోల్టేజ్ని కంట్రోల్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే బై కంట్రోలింగ్ ద నెంబర్ ఆఫ్ స్టాటర్ పోల్స్. అంటే మన స్టాటర్ పోల్స్ ఉన్నాయి కదా, సో ఈ నెంబర్ ఆఫ్ స్టాటర్ పోల్స్ని కంట్రోల్ చేసి మన స్పీడ్ని అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే మన రోటార్ సైడ్కి వచ్చేటప్పటికి మన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని అంటే మన రోటార్ సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసి మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే బై యూజింగ్ క్యాస్కేడింగ్ మెథడ్. సో క్యాస్కేడ్ మెథడ్ని యూజ్ చేసి కూడా మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇది మనకి స్టాటర్ సైడ్ కంట్రోల్ మెథడ్లో సో ఫస్ట్ వన్ ఏంటి స్పీడ్ కంట్రోల్ బై వ్యారీయింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. సో ఏంటంటే మన సప్లై ఫ్రీక్వెన్సీని వ్యారీ చేసి స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు అంటున్నాం కదా, కాకపోతే ఈ మెథడ్ అనేది మనం థియరిటికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ మనం ప్రాక్టికల్గా చూసేటప్పటికి ఈ మెథడ్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోటార్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ చూసుకున్న 50 Hz ఫ్రీక్వెన్సీ అంటే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అవునా. సో మనకి అట్లా ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉంటుంది అవునా, మన ఫ్రీక్వెన్సీని ఎట్లా పడితే అట్లా చేంజ్ చేయలేం కదా. కాబట్టి మనం ఏంటి అంటే థియరిటికల్గా మనకి ఈ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం, బట్ ప్రాక్టికల్గా ఇదైతే ఇంపాసిబుల్ అన్నమాట. సో ఏంటి అంటే this method is in practical for most of the application because of supply
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సప్లై సిస్టమ్. ఏంటంటే మనం ఇంప్రాక్టికల్గా మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్కి అయితే యూజ్ చేయొచ్చు, బట్ ఇన్ ప్రాక్టికల్ కండిషన్లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేమంటున్నాం. అండ్ సిగ్నల్ స్పీడ్ NS ఈజ్ ఈక్వల్స్ టు 120 F/P. So NS is equals to అంటే 120 into frequency 50 by number of poles, 4 pole or 6 pole or 8 pole అయితే మనం నెంబర్ ఆఫ్ పోల్స్ వేసుకుంటాం. అండ్ అట్లాగే just by controlling the supply frequency the signal speed of the motor can be controlled. సో ఏంటంటే మన ఏమన్నా ప్రాక్టికల్గా అయితే ఇంపాసిబుల్, బట్ మన అన్ప్రాక్టికల్గా సో మనం డిఫరెంట్ అప్లికేషన్స్ మీద మనం అప్లై చేయొచ్చు అంటున్నాం కదా. సో అది మనం ఇప్పుడు థియరిటికల్గా మనం అప్లై చేస్తే మనం ఏంటంటే బై కంట్రోల్ సప్లై ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసి మన సిగ్నల్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం సిగ్నల్ స్పీడ్ని మనం వైడ్ రేంజెస్లో మనం కంట్రోల్ చేయొచ్చు అంటున్నమాట. సో ఏంటంటే దస్ బై కంట్రోలింగ్ ద supply frequency the signal speed can be controlled over a wide range that gives smooth speed control of induction motor అన్నాడు. సో మన సప్లై ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయడం వల్ల మనకి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో అంటే మనకి ఇండక్షన్ మోటార్ స్పీడ్ అని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అట్లా మనం స్మూత్గా మనం ఇండక్షన్ మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. సో హెన్స్ ఇన్ దిస్ మెథడ్ ద వేరబుల్ వోల్టేజ్ అండ్ వేరబుల్ ఫ్రీక్వెన్సీ క్యాన్ బి అచీవ్డ్. ఇందులో ఏంటంటే ఈ మెథడ్లో మనకి వేరబుల్ ఫ్రీక్వెన్సీ అండ్ అట్లాగే మనం వేరబుల్ వోల్టేజ్ అనేది అచీవ్ అవుతుంది బై యూజింగ్ ద కన్వర్టర్ అండ్ ఇన్వర్టర్ ఇన్ ద సర్క్యూట్. చూడండి ఇక్కడ వచ్చేటికి మనం ఒక కన్వర్టర్ని ఒక ఇన్వర్టర్ని యూజ్ చేసాం కదా. సో మనం కన్వర్టర్ని ఇన్వర్టర్ని యూజ్ చేసి మనం ఫ్రీక్వెన్సీని వ్యారీ చేస్తూ అట్లాగే సప్లైని మన వేరబుల్ ఫ్రీక్వెన్సీని అట్లాగే సప్లై వోల్టేజ్ని మనం వ్యారీ చేస్తూ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నాను. చూడండి ఇక్కడ ఏసీ సరే. సో రెక్టిఫైర్కి ఇచ్చాం, రెక్టిఫైర్ మనకి ఏసీని డీసీ కన్వర్ట్ చేసి మళ్ళీ డీసీ నుంచి మళ్ళీ మన డీసీని వేసి ఇన్వర్టర్కి ఇచ్చాం, ఇన్వర్టర్ నుంచి మళ్ళీ డీసీ మళ్ళీ ఏంది మనకి ఏసీ. ఇక్కడ మనం కన్వర్టర్ని యూజ్ చేస్తాం కదా. సో వేరబుల్ వోల్టేజ్ వేరబుల్ ఫ్రీక్వెన్సీ. సో దీని ఏం చేస్తాం మనం ఇండక్షన్ మోటార్కి ఇచ్చాం. సో మనకి అట్లా మన స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట. చూడండి సప్లై దెన్ కన్వర్ట్స్ వేరబుల్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ సప్లై మాట. సో ఇవి మిగిలిన రిమైనింగ్ మెథడ్స్ ఉన్నాయి కదమ్మా. సో రిమైనింగ్ మెథడ్స్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మేడం.